గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి విపరీతమైన అప్పులతో ఆంధ్రప్రదేశ్ను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసిందని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన ఈ నష్టాన్ని గ్రహించే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ నూతన రూపురేఖలు దిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. దానిని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రశ్నిస్తుంది. సరిగా చేయట్లేదు, విధానాలు అమలు చేయట్లేదు, పథకాలు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఒక విధ్వంసకరమైన పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల్లోనూ అనేక రకాలైన అప్పులు చేసి ప్రభుత్వాన్ని నానా కష్టాల్లో పెట్టేసి, అలాగే నష్టాల్లో పెట్టేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టే సందర్భంలో చాలా ఒడిదుడుకుల మధ్యన అన్ని పథకాలని అమలు చేసుకుంటూ ప్రజలను మెప్పిస్తూ, అలాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు కూడా అందరి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ఒక రూపురేఖలు దిద్దుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎవరికాళ్ళు కూడా వారి యొక్క వంతు ప్రకారంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండడం అనేది కూడా ఈ రాష్ట్రానికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పంచాయతీకి సంబంధించిన నిధులు ఏవైతే కావాలో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులన్నీ దానికి మన మోడీ గారు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అలాగే రాష్ట్ర ప్రజల మీద ఉన్న అభిమానంతో అనేక రకమైన కొన్ని వేల కోట్లు ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా మంచినీరు ఉండాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ 800 కోట్ల చొప్పున ఈరోజు ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా విద్య, వైద్యం, వసతులు అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా అన్నీ బాగుండాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఆర్థిక పరిపుష్టి కావాలి రాష్ట్రానికి. కాబట్టి పథకాలు ఇవ్వలేదన్న ఒకే ఒక్క సాగుతో వైసీపీ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతుంది. 5 వస్తుంది కానీ పరిపాలించే అధికారం మాత్రం మీకు రాదు. అది కల్లో మాట. ఎందుకంటే ఇంత విధ్వంసకరమైన పరిపాలన ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఆఖరి బీహార్లో కూడా జరగలేదు. ఇలాంటి విధ్వంసకరమైన పరిపాలన మీరు ఈ రాష్ట్రానికి అందించారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని మరొక్కసారి చెప్పేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలని, వారి పరిపాలించే విధానాన్ని చూసి నేర్చుకోండి. ఎంతో కొంత నేర్చుకుంటే మీకు 11 సీట్లతో పాటు ఇంకో 11 సీట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది నేర్చుకున్న వల్ల. లేదంటే ఆ 11 కూడా రావడం కష్టమని మేము ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వానికి ప్రజల తరపు నుంచి కొన్ని సలహాలు ఇద్దామని ఒక ఆలోచనతో కూడా ఈరోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ పాఠశాలలో విద్యాలు ఏం చేయాలంటే స్కిల్ లేబర్స్ టెస్ట్ అనేది పెట్టాలి. సరైన వాళ్ళు ఇందులో ఉపాధి జరుగుతుందా లేదనేది కూడా మానిటరింగ్ జరగాలి. ఈ మానిటరింగ్ వల్ల ఏంటంటే ఫిషర్మెన్ వ్యవస్థ ద్వారా చాలామంది కూడా ఈరోజు మంచి లాభాలతో చెరువులు ఉన్నాయి, చాలా మంచి లాభాలతో నడుస్తున్నాయి. చాలా సొసైటీల్లో ఏం జరుగుతుందంటే ఈ సొసైటీలో ఉన్న చెరువులన్నీ కూడా బయట వ్యక్తులకి వేలంపాట రూపంలో ఎక్కువ సొమ్ము వస్తుందని చెప్పేసి బయట వ్యక్తులకి ఇచ్చేస్తున్నారు. అలాగే గ్రామంలో ఉన్న చెరువులన్నీ కూడా పొల్యూషన్ చేసేస్తున్నారు. వాళ్ళు బయట పాడుకున్న వ్యక్తులు ఎక్కువ డబ్బుతో పాడుకొని వాళ్ళు రకరకాల మేతలు అందులో చెరువుల్లో వేసేసి నీటిని అంతా కూడా కలుషితం చేసేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా చాలా విలేజ్లో చాలా అవసరమైన విషయం ఇది. దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. అలాగే విలేజ్లో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఒక్కసారి దీని మీద ఖచ్చితంగా మానిటరింగ్ జరగాలి. ఇటు మెడికల్ వ్యవస్థలో కానీ, అటు సచివాలయం వ్యవస్థలో కానీ, అలాగే సర్వేయింగ్ వ్యవస్థలో కానీ అన్ని చోట్ల కూడా రకరకాల మీకు మ్యానిపులేషన్ జరుగుతున్నాయి.
ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్రం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై